ఇప్పుడు ప్రవస్తి టాపిక్ చూసుకుంటే సో ఆమె చేసింది ఇది కరెక్టా రాంగా? మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సో ఆమెకు అవకాశాలు వస్తాయంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్టా రాంగా అంటే నాకైతే ఒక 49% ఆమె ఫైట్ చేసే విధానం భలే నచ్చింది. సో చాలా డేర్ చేసి పెద్ద హైలీ రెప్యూటెడ్ లెజెండ్స్ లాంటి వాళ్ళని ఆమె అలిగేట్ చేయటము, వాళ్ళు బేసిక్గా జడ్జిమెంట్ మీద అలాగే వాళ్ళు ఈమె ట్రీట్ చేసిన విధానం మీద మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ అలాగే ఒక 51% అరే తప్పు చేస్తుందేమో, ఈమె కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది కదా, మనసులో పెట్టుకుంటారేమో అని ఒకటి అనిపిస్తుంది. అయితే దానికన్నా ముందు ఏంటంటే అసలు ఈ అమ్మాయిని ఈ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ ఉండి ఎవరు మిస్గైడ్ చేశారు అన్న ఇంకొకటి ఉంది. ఏంటంటే బేసిక్గా ఆమె హర్ట్ అవుతే ఏడవటము, లేకపోతే ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బాగా క్లోజ్గా ఉండే జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయటము, వాళ్ళ పెయిన్ని, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఎక్స్ప్రెస్ చేయటము, ఫ్రెండ్స్ దగ్గర చేయటము జరుగుతుంది. దీన్ని యూట్యూబ్ లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి అదంతా రచ్చ చేయటం అనేది రియల్లీ ఆస్టానిషింగ్ అనమాట. ఇప్పుడు ఈమె టీనేజ్ గర్ల్, సో వాళ్ళకున్న రెప్యుటేషన్ చాలా హై. వాళ్ళు ఏమన్నా సరే పరువు నష్ట దావా చేశారనుకోండి, అసలు ఈ అమ్మాయి తట్టుకోగలదా? ఈ అమ్మాయిని ఇట్లా డ్రైవ్ చేసిన వాళ్ళు తర్వాత ఏం ఫీల్ అవుతారు? వాళ్ళు అసలు దాన్ని తట్టుకోగలుగుతారా? రెండోదేమో కెరీర్ పణంగా పెట్టినట్టే. సో రేపొద్దున ఏమి దగ్గర తీసుకుంటే ఏమి వింటదో, లేకపోతే ఏమి మనం మాట్లాడితే చాలు బాడీ షేమింగ్ అంటదో తెలీదు, లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటుందో తెలీదు, బ్లేమ్ చేస్తో తెలియదు అని చెప్పి చాలామంది దూరం పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ ఒక ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది ఈమె దగ్గర తీసుకొని ఈమెతో ఇంటరాక్ట్ కావాలి అంటేనే. సో దాన్ని అట్లాంటి లైఫ్ని ఆమె ఎలా నెక్స్ట్ లీడ్ చేస్తుంది? ఇప్పుడు ఇదేమి ఒక మీటూ కేసు లాంటిది కాదు, ఓకే. సో చాలా సున్నితమైన విషయాలు ఈమె బాగా తీసుకొని ఓడిపోయిన దీంట్లో బాగా డీప్గా హర్ట్ అయిపోయి చేసిన అలిగేషన్స్ లాగా కనిపిస్తున్నాయి. రెండోది ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఆమె ఎక్స్పీరియన్స్, బట్ వాటిని పర్టికులర్గా ఇది దానికి ఒక ప్రూఫ్లు చూపించే పరిస్థితి కూడా లేదు, ఓకే అండి. సో ప్రూఫ్లు లేని పక్షాన ఈ రేంజ్లో మాట్లాడితే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా పరువుకి నష్టం జరిగినట్టే. వాళ్ళు పరువు నష్టం వేస్తే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏమి ఇట్లా గైడ్ చేసిన వాళ్ళు ఇట్లాంటివి ఆలోచించుకున్నారా లేదా అన్నది ఒక ప్రశ్న అనమాట. ఆల్మోస్ట్ అందరు సింగర్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సునీత గారు అయ్యారు, లిప్సికా అయింది, ఇంకా చాలా మంది అవుతున్నారు. సో మనకి ఇనిషియల్లీ ఏంటంటే ఈ అమ్మాయి తరపున ఈమె విక్టిమ్ అని చెప్పేసి ఈమె తరపున మాట్లాడిన వాళ్ళు, సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు, అవును సునీత ఇలాంటిది, లేకపోతే చంద్రబోసు ఇలాంటి వాడే, ఇలా అని కామెంట్లు కూడా రాసుకుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎంతమందిని ఆదరించారు, ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఫస్ట్ హ్యాండ్ వాళ్ళతోటి బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా నాకు పర్సనల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తారు, ఎంత గైడ్ చేస్తారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ అమ్మాయి ఇట్లా అనేటప్పటికీ ఒక్కసారిగా ఇది షాక్ గురిజా. ఒక రెప్యుటేషన్ సంపాదించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది జస్ట్ ఇలా కొంతమందికి ఏమో నీటి బుడగలాగా ఉంటుంది. వాళ్ళు అసలు నైట్ నిద్ర పట్టదు. అరే నేను ఇంత బాగుంటున్నాను, ఇంత చక్కగా ఉంటున్నాను, ఇంత మంది అభిమానిని కోరుకున్నాను. సడన్గా ఒక అమ్మాయి చిన్నపిల్ల ఇట్లా మాట్లాడటంతో వాళ్ళకి ఒక హర్టింగ్గా ఉంటుంది. అరే ఎవరైనా ఇప్పుడు దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉంది. నేను కూర్చోబెట్టుకోమన్నానా ఒళ్ళో అని అంటే అసలు అంటే ఆమెకి తెలియట్లేదు, ఆమె ఏమేమి మాట్లాడుతుందో తెలియట్లేదు, అంత మెచ్యూరిటీ కూడా లేదని తెలిసిపోతుంది. ఆ చిన్న చిన్న విషయాలు క్లెయిమ్ చేసే దగ్గరే ఆమె మెచ్యూరిటీ అంటే ఖచ్చితంగా ఈమెని ఎవరో ప్రయోగించారు. సో అది బయటపడుతుంది నేను అనుకుంటున్నాను. బట్ ఈ అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేస్తే మంచిది, అది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రవస్తి టాపిక్ చూసుకుంటే సో ఆమె చేసింది ఇది కరెక్టా రాంగా? మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సో ఆమెకు అవకాశాలు వస్తాయంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్టా రాంగా అంటే నాకైతే ఒక 49% ఆమె ఫైట్ చేసే విధానం భలే నచ్చింది. సో చాలా డేర్ చేసి
పెద్ద హైలీ రెప్యూటెడ్ లెజెండ్స్ లాంటి వాళ్ళని ఆమె అలిగేట్ చేయటము, వాళ్ళు బేసిక్గా జడ్జిమెంట్ మీద, అలాగే వాళ్ళు ఈమెను ట్రీట్ చేసిన విధానం మీద మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ అలాగే ఒక 51% అరే తప్పు చేస్తుందేమో, ఈమె కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది కదా, మనసులో పెట్టుకుంటారేమో అని ఒకటి అనిపిస్తుంది. అయితే దానికన్నా ముందు ఏంటంటే అసలు ఈ అమ్మాయిని ఈ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ ఉండి ఎవరు మిస్గైడ్ చేశారు అన్న ఇంకొకటి ఉంది. ఏంటంటే బేసిక్గా ఆమె హర్ట్ అవుతే ఏడవటము, లేకపోతే ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బాగా క్లోజ్గా ఉండే జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయటము, వాళ్ళ పెయిన్ని, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఎక్స్ప్రెస్ చేయటము, ఫ్రెండ్స్ దగ్గర చేయటము జరుగుతుంది. దీన్ని యూట్యూబ్ లోకి వచ్చి, సోషల్ మీడియాలోకి వచ్చి అదంతా రచ్చ చేయటం అనేది రియల్లీ ఆస్టానిషింగ్ అనమాట. ఇప్పుడు ఈమె టీనేజ్ గర్ల్, సో వాళ్ళకున్న రెప్యుటేషన్ చాలా హై. వాళ్ళు ఏమన్నా సరే పరువు నష్ట దావా చేశారనుకోండి, అసలు ఈ అమ్మాయి తట్టుకోగలదా? ఈ అమ్మాయిని ఇట్లా డ్రైవ్ చేసిన వాళ్ళు తర్వాత ఏం ఫీల్ అవుతారు? వాళ్ళు అసలు దాన్ని తట్టుకోగలుగుతారా? రెండోదేమో కెరీర్ పణంగా పెట్టినట్టే. సో రేపొద్దున ఏమి దగ్గర తీసుకుంటే ఏమి వింటదో, లేకపోతే ఏమి మనం మాట్లాడితే చాలు బాడీ షేమింగ్ అంటదో తెలీదు, లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటుందో తెలీదు, బ్లేమ్ చేస్తో తెలియదు అని చెప్పి చాలామంది దూరం పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ ఒక ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది ఈమె దగ్గర తీసుకుని ఈమెతో ఇంటరాక్ట్ కావాలి అంటేనే. సో దాన్ని అట్లాంటి లైఫ్ని ఆమె ఎలా నెక్స్ట్ లీడ్ చేస్తుంది? ఇప్పుడు ఇదేమి ఒక మీటూ కేసు లాంటిది కాదు. ఓకే, సో చాలా సున్నితమైన విషయాలు ఈమె బాగా తీసుకొని ఓడిపోయిన దీంట్లో బాగా డీప్గా హర్ట్ అయిపోయి చేసిన అలిగేషన్స్ లాగా అనిపిస్తున్నాయి. రెండోది ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఆమె ఎక్స్పీరియన్స్, బట్ వాటిని పర్టికులర్గా ఇది దానికి ఒక ప్రూఫ్లు చూపించే పరిస్థితి కూడా లేదు. ఓకే అండి, సో ప్రూఫ్లు లేని పక్షాన ఈ రేంజ్లో మాట్లాడితే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా పరువుకి నష్టం జరిగినట్టే. వాళ్ళు పరువు నష్టం వేస్తే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏమిని ఇట్లా గైడ్ చేసిన వాళ్ళు ఇట్లాంటివి ఆలోచించుకున్నారా లేదా అన్నది ఒక ప్రశ్న అనమాట. ఆల్మోస్ట్ అందరు సింగర్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సునీత గారు అయ్యారు, లిప్సిక అయింది, ఇంకా చాలా మంది అవుతున్నారు. సో మనకి ఇనిషియల్లీ ఏంటంటే ఈ అమ్మాయి తరపున ఈమె విక్టిమ్ అని చెప్పేసి ఈమె తరపున మాట్లాడిన వాళ్ళు, సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు, అవును సునీత ఇలాంటిది, లేకపోతే చంద్రబోసు ఇలాంటి వాడే, ఇలా అని కామెంట్లు కూడా రాసుకుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎంతమందిని ఆదరించారు, ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఫస్ట్ హ్యాండ్ వాళ్ళతోటి బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా నాకు పర్సనల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తారు, ఎంత గైడ్ చేస్తారు అని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ అమ్మాయి ఇట్లా అనేటప్పటికీ ఒక్కసారిగా ఇది షాక్ గురిజా. ఒక రెప్యుటేషన్ సంపాదించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది జస్ట్ ఇలా కొంతమందికి ఏమో నీటి బుడగలాగా ఉంటుంది. వాళ్ళు అసలు నైట్ నిద్ర పట్టదు. అరే నేను ఇంత బాగుంటున్నాను, ఇంత చక్కగా ఉంటున్నాను, ఇంత మంది అభిమానిని కోరుకున్నాను. సడన్ గా ఒక అమ్మాయి చిన్నపిల్ల ఇట్లా మాట్లాడటంతో వాళ్ళకి ఒక హర్టింగ్ గా ఉంటది. అరే ఎవరైనా ఇప్పుడు దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉంది. నేను కూర్చోబెట్టుకోమన్నానా ఒళ్ళో అని అంటే అసలు అంటే ఆమెకి తెలియట్లేదు, ఆమె ఏమేమి మాట్లాడుతుందో తెలియట్లేదు. అంత మెచ్యూరిటీ కూడా లేదని తెలిసిపోతుంది. ఆ చిన్న చిన్న విషయాలు క్లెయిమ్ చేసే దగ్గరే ఆమె మెచ్యూరిటీ తెలియదు. అంటే ఖచ్చితంగా ఈమెని ఎవరో ప్రయోగించారు. సో అది బయటపడుతుంది నేను అనుకుంటున్నాను. బట్ ఈ అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేస్తే మంచిది, అది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.
పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.